అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరైతే ఇంటి దగ్గర నుంచైతే మీరు ఊరికెళ్ళేటప్పుడు వీడియో తీయండి, తీయండి అన్నారు. సో, నాకైతే 2 అడుగులు ముందుకెళ్ళగానే గుర్తొచ్చేసింది. అందుకైతే నేనైతే వీడియో స్టార్ట్ చేసేసాను. నేను ఎక్కడికి ఎళ్తున్నాను అంటే బస్‌లో మాచర్లకైతే ఎళ్తున్నాను. మాచర్ల నుంచి ఎక్కడికెళ్ళబోతున్నానో చూపిస్తాను చూడండి. ఓకేనా? మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మా ఊరు నుంచి మాచర్లకు వెళ్ళే రూట్‌లో అయితే ఒక చోట ఆగి మళ్ళా అక్కడి నుంచి బస్సయితే ఎక్కాల్సొచ్చింది. కొంతసేపయితే అక్కడ కూర్చొని వెయిట్ చేసి బస్సయితే ఎక్కాను. సీట్లయితే అస్సలు లేదండోయ్! కొంచెంసేపు నించున్నాను. కొంచెం సేపటికైతే సీట్ దొరికింది. ఇంకా మాచర్లలో అయితే మస్ట్ వాళ్ళ ఇంటికెళ్ళేసి ఇంక ట్రైన్‌కైతే స్టార్ట్ అయిపోయాం. 4:30కి అయితే ట్రైనయితే ఉంది. మార్చర్ల టు మేము ఎక్కడికి ఎళ్తున్నాము అంటే విజయవాడకి. మాచర్ల నుంచి విజయవాడకైతే మేమెళ్తున్నాము. అసలు ట్రైన్ ఎక్కగానే సీట్లయితే ఉన్నాయండి. ఎందుకంటే ట్రైన్ మాచర్ల నుంచే స్టార్ట్ అవుతుంది గాబట్టి, అసలు ట్రైన్‌లో సీట్ దొరికిందంటే ఆ మజానే వేరు గదా! సో, మేమైతే మా చిన్న పిల్లలు, మా అక్క, మా బావ అయితే అందరమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో, మేము వెళ్ళేటప్పుడు కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అయితే తీసుకుపోతున్నాం. అవేంటో మా అక్క చెప్తది. ఏమున్నాయి? పులిహోర చెనక్కాయతులు చూపి. పులిహోర చెనక్కాయతులు పిల్లలకి స్నాక్స్ పప్పన్నం ఉగ్గాని. చూసారు గదా! మేమైతే ఎన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకోబోతున్నామో. ఎందుకంటే మా ఇంట్లో అయితే చిన్న పిల్లలున్నారు. జర్నీస్ అప్పుడు పిల్లలు అవి గావాలి, ఇవి గావాలంటారు. ట్రైన్‌లో కొంటాం గానీ ఎక్కువ కొనాలన్నా సరే అవి ఎట్లుంటాయో ఏమో తెలియదు గదా! అందుకోసం అయితే మేము ఫుడ్ ఐటెమ్స్ అయితే చాలానే తీసుకుపోయినాము. మేమైతే విజయవాడకొచ్చేసాము. చూడండి విజయవాడ అంటే నైట్ టైమ్ గదా! ఇది బ్రిడ్జ్ అయితే దాటుతూ ఉన్నాము. నాకైతే కొంచెం అంటే వీడియోలో ఒక రకంగా కనిపిస్తది. డైరెక్ట్ అయితే ఇంకో రకంగా కనిపిస్తది గదా! నాకేమో వ్యూ కొంచెం నచ్చినట్టు అనిపిచ్చి నేనైతే చిన్న క్లిప్ అయితే తీసేసాననమాట. చూడండి ట్రైన్ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే కనిపిస్తుంది. లైటింగ్ వ్యూ అయితే అద్దిరిపోయిందనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి వ్యూ ఉంటే లైటింగ్ ఎఫెక్ట్స్‌తో నాకైతే నచ్చుతదనేసైతే తప్పకుండా నేనైతే ఒక క్లిప్ అయితే ఇప్పుడైనా సరే తీస్తాననమాట. చూడండి విజయవాడ రైల్వే స్టేషన్ గూడా వచ్చేసింది. మేమైతే ఇంగా దిగిపోవాల్సిన టైం గూడా వచ్చేసింది. చాలా హ్యాపీగా అయితే జర్నీ అయితే జరిగింది. అంటే ట్రైన్‌లో మంచిగా పిల్లలతో గూడా సరదాగా మా పిల్లలైతే చిచ్చర పిడుగులని గూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళు కొట్టుకోవడం, తన్నుకోవడం. అంటే మా పాప నన్ను అంటే కొరుకుతదండి. దాన్నేమన్నా అంటే అదేం లే విశ్వరూపం చూపిస్తది. నోరు తెరుస్తది, కొరుకుతది. నా చేతులకైతే దాని పంటి ఘాట్లే సరిపోయినాయి. అల్లరి పిల్ల అని గూడా చెప్పుకోవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో అయితే మేము దిగిపోయాము. దిగిన తర్వాత లగేజీ ఎక్కడ పెట్టాలా అనేసి లగేజీ రూమ్ అయితే చూడటానికైతే మేము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే కొంచెం లగేజీ పెట్టేసి తర్వాత ఏమన్నా తినాలన్నా, ఏమన్నా బయటికి అట్లా పోవాలన్నా ఫ్రీగా అయితే పోవచ్చు గదా! లగేజీతో పిల్లలతో పోలేం గదా! అన్నట్టయితే. సో, మేమైతే లగేజ్ అయితే పెట్టేసాం. లగేజీ పక్కనే ఈ వెయిటింగ్ హాల్ గూడా అంటే ఇట్లా మంచిగా కూర్చునేది ఉంటదండి. హ్యాపీగా ఆడ కూర్చోవచ్చు, పడుకోవచ్చు. ఇక్కడైతే టికెట్లయితే బుకింగ్ జేసుకోవచ్చు. టికెట్స్ గూడా ఇస్తారు. అట్లా బయటికొచ్చి వ్యూ జూద్దాం అనుకునేసరికి నేనెప్పుడు చూడని ఒక్కటైతే నాకు గనిపించింది. కొత్తగా గూడా అనిపించింది. ఎందుకంటే నేను చూడలేదు గాబట్టి. అదే అండి విజయవాడ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నట్టి హల్దీరామ్ అంట. అసలు ట్రైన్‌లో ఈ ఫుడ్‌ది రెస్టారెంట్ టైప్ లెక్క నాకు నచ్చింది. అసలు రెస్టారెంట్ జెప్పాలనో, ఏం జెప్పాలో గూడా నాకర్థం గావట్లే. ఒకసారి లోపలికి పోదాం అనిపించింది గానీ, ఏం పోతాంలే ఇంగ ఊరికేనే ఎందుకులే అనేసైతే మేము పోలే. ఆల్రెడీ మేము ఫుడ్ తినేసినాం గదా! పులిహోర చేసింది మా అక్క. సో, పులిహోర తినేసినాం గదా! అనేసి మేమైతే ఎక్కువ పోలేదు. చూడండి నైట్ వ్యూ విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత బావుందో లొకేషన్ గూడా కొన్నైతే చానా బాగా అనిపించినాయండి. నేను అలాగే కొన్ని అయితే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అంటే ఎప్పుడేంటి విజయవాడ దిగిన తర్వాత వెయిట్ చేసినదే లేదు రైల్వే స్టేషన్‌లో. అట్లా పోవడం, ఇట్లా రావడమే జరిగింది. సో, అక్కడ ఏమున్నది ఏంటి అని ఎప్పుడు చూడలేదు. కానీ ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి అట్లా చూస్తే ఎప్పుడు చూడని ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే నాకు కనిపించుంటాయి. ఆల్రెడీ మీకు చూసిండొచ్చు. కొంతమందయితే చూడకపోయుండొచ్చు. సో, చూడని వాళ్ళైతే హ్యాపీగా ఈ వ్యూ అయితే చూసేయండి.
నేనైతే నా వాయిస్ ఎక్కడైతే అవసరమో అక్కడైతే నా వాయిస్ ఇస్తాను. ఇప్పుడైతే మీరైతే వ్యూనైతే ఎంజాయ్ చేయండి. అక్కడేముందబ్బా వ్యూ ఎంజాయ్ చేయనీకంటే మీరు చూస్తున్నదే ఆ వ్యూ చానా చానా బావుంది. చూడండి అసలు నాకిట్లా కాన్సెప్ట్ అనేది చాలా నచ్చింది. అసలు వావ్! అని అనిపిచ్చింది. సూపర్ బావుందసలు. కానీ ఒకటేంటంటే మేము దుర్గమ్మ టెంపుల్‌కైతే వెళ్దాము అనుకున్నాము నైటయితే. కానీ వెళ్దాం అనుకుంటే అప్పటికే 10 అయింది. అసలు ఉండవు అంటే దర్శనం ఉండదు కొంతమందయితే అంటున్నారు. సో, అందుకోసమనైతే ఇంగ మేము ఆగిపోయినాము. లేకపోతే ఎంచక్కా మంచిగా అయితే దర్శనం చేసుకుంటూ ఉండే. ఇప్పుడైతే మేము ఇంకో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఎక్కడికెళ్ళబోతున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము ఎక్కడికెళ్ళబోతున్నాం అనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.